Hello guys, this is Raja. You watching Raja Make YouTube channel guys. Guys, ఇప్పుడు చూసిన లిరిక్స్ వీడియో అనేది మనం ఎలైట్ మోషన్లో సింపుల్గా ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకోవచ్చు. గైస్, అంతకుముందు చూసుకున్నట్లయితే మనం ఒక 12-13 డేస్ నుంచి మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు గైస్. ఇప్పుడు నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. ఓకే గైస్, వీడియో లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, మీరు ముందుగా అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు 4:5 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఇమేజ్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ఉంటుంది, లేదా మీకు పింట్రెస్ట్లో అయితే నేను ఈ ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ ఇమేజ్ అయితే మనం 25 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 25 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సాంగ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను గైస్. ఈ సాంగ్ అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు మనం లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాని గురించి మనం టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫాంట్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సైజ్ వచ్చేసి 40 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను గైస్. ఓకే, 40 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ లిరిక్స్ అయితే గూగుల్ నుంచి కాపీ చేసుకున్నాను, అక్కడి నుంచి అయితే మళ్ళీ కాపీ చేసి ఇప్పుడైతే పేస్ట్ అయితే చేస్తున్నాను గైస్ ఇక్కడ. ఓకే, పేస్ట్ అయితే చేశాను. ఈ విధంగా మనం ఈ టాప్ని అయితే మనం టెక్స్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ షేడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఈ వైట్ కలర్ దగ్గర వచ్చేసి మనం ఇక్కడ ఎల్లో కలర్ కనబడుతుంది గైస్, ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే, ఈ బ్లాక్ కలర్ దగ్గర వచ్చేసి మనం ఆరెంజ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే, మనకి ఇక్కడ బార్డర్స్ అండ్ షాడోస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు లాస్ట్ ఆప్షన్ షాడో అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైజ్ వచ్చేసి 0 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ఫా వచ్చేసి మనకి 65 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి షాడోస్ అయితే ఓకే ఎనేబుల్ అయితే అవుతాయి గైస్. ఓకే, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లిరిక్స్కి అయితే మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి మనం యాడ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి బేసిక్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ మీకు ఎండింగ్ స్కేల్ ఉంది కదా గైస్, మీరు ఇక్కడ ఎండింగ్ స్కేల్ దగ్గర ఏం చేయాలంటే ఓకే, ఇక్కడ మీరు 90 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 90 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు 15 మిల్లీ సెకండ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం దీన్ని 0 అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా 0 చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కాంపోనెంట్ దగ్గర వచ్చేసి మనకి లెటర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యాంకర్ దగ్గర వచ్చేసి మనకి కాంపోనెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు ఆఫ్సెట్ వచ్చేసి మనకి వై కనబడుతుంది కదా గైస్, వై మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఓకే -100 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు -100 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి యాంగిల్ వచ్చేసి 0, స్కేల్ వచ్చేసి 0, ఓకే స్ట్రెంత్ వచ్చేసి 0, ఆల్ఫా వచ్చేసి మనకి 1000 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 1000 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్పోలెంట్స్ ఈజీ ఇన్ దగ్గర వచ్చేసి మీరు ఈజీ ఇన్ దగ్గర వచ్చేసి 0 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవుట్ దగ్గర వచ్చేసి 100 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఓవర్లాప్ దగ్గర వచ్చేసి మీరు 1000 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు షేప్స్ వచ్చేసి మనకి ట్రయాంగిల్ అనే ఆప్షన్ మీద అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే,
ఇంతే గైస్ మనం ఈ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది. ఇప్పుడు మనం లిరిక్స్ అయితే మొత్తం అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ నుంచి మనకి సెకండ్ లిరిక్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ లిరిక్స్ అయితే మనం కొంచెం డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే, మనకి డూప్లికేట్ లేయర్లో టెక్స్ట్ అయితే రిమూవ్ చేసుకొని ఇప్పుడు మనం సెకండ్ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్. మనకు చూసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. గైస్ ఇంతే గైస్ మనం అలైట్ మోడ్లోని సింపుల్గా అయితే లిరిక్స్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. గైస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాబాయ్ గైస్, బాబాయ్.